హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే తోటాకు కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అయితే నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టి కొద్దిగా ఆయిల్ వేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా, మంచెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కలిపేస్తున్నాను. పప్పులన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ఒకటైతే పెద్దది తీసుకున్నాను. సన్నగా ఇలా కట్ చేసుకొని అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఉల్లిపాయల్లో నీరుంటుంది, అవి తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి అయితే కలిపేశాను. ఈ మాత్రం వేయితే చాలు, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ముందుగా తోటాకైతే నేను ఇలాగా నీట్గా 6-7 సార్లు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఆకు వేసిన తర్వాత ఒక్క ఆవిరి బయట పోయేంత వరకు అయితే మూత పెట్టకూడదు. ఎందుకనుకుంటున్నారు? మనకు కావాల్సిన ఆక్సిజన్ ఈ ఆకులు మనకు అందించి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుంటాయి. నేనేం సైంటిస్ట్ని కాదు, నాకు తెలిసిన నిజమైతే చెప్పాను, యూస్ అవుతుంది మీకని. అందుకే ఒక్క ఆవిరి బయట పోయేంత వరకు అయితే మూత పెట్టకూడదు. లేదు అని పెట్టేశారనుకోండి, ఆకు కలర్ చేంజ్ అవుతుంది, ఇంత పచ్చగా అయితే ఉండదు. అంతే అండి, ఇలా ఒక ఆవిరి అయితే బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంట మీద ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకైతే పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లి కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తగా అయితే ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆకు కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆకు మధ్యలో ఇలాగా గుంతలాగా తయారు చేసుకుంటున్నాను. దీంట్లోకి ఆయిల్ కూడా దిగుతుంది. దీనికోసం నేనైతే 4 కోడిగుడ్లు ఇలాగ పలక్కొట్టేసి వేసేస్తున్నాను. మీరు ఆకు ఎంత వేసుకుంటే ఆ ఆకుకు సరిపోయే అన్ని కోడిగుడ్లు అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇలా కోడిగుడ్లన్నీ పలక్కొట్టేసిన తర్వాత ఆకు అలా పైకి తోసేస్తూ అప్పుడే కలిపేయకూడదండి. కొద్దిసేపు మూత పెట్టి సన్న మంట మీద వేయించేస్తున్నాను. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇప్పుడు మూత తీసి, కొంతమందికి ఎగ్స్ ఇందులో పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే ఇష్టం, కొంతమందికి సన్న పీసెస్ ఉంటే ఇష్టం. మీ ఇష్టం, మీకు ఎలా కావాలో అలా కచకచ అయితే కలపకుండా నీట్గా స్మూత్గా కలపండి. మరి ఎక్కువ కలపకూడదు. ఇప్పుడు ముందుగా మిక్సీలో పొడి కొట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసి పైన అలా 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అయితే కలిపేస్తున్నాను. అంతే అండి, కోడిగుడ్డు వేగేంత వరకు ఈ కారం అయితే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే చాలు. ఇదైతే చపాతీ, పులకాలేకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా అలాగే కలిపేసుకొని తినేవచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా బయట వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి, లేకపోతే కోడిగుడ్డు నీసు వాసన వస్తుంది. ఆకుకూరలైతే కొంతమంది పిల్లలైతే ఇష్టపడరు. మీరు ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో కొద్దిగా రైస్ కలిపేసి ఫ్రైడ్ రైస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసి తినిపించవచ్చు, లంచ్ బాక్సులు కూడా వేసి పంపించవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. గుమగుమలాడుతూ కోడిగుడ్డు తోటాకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి.